నమస్కారం. ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఇప్పుడిప్పుడే మరో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. భారీ అప్డేట్స్ వచ్చేసాయి. ఇది తెలుసుకోకపోతే మాత్రం చాలామంది నష్టపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. దయచేసి అందరూ కూడా చూసి తెలుసుకొని ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఫాలో అవ్వడానికి అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. అయితే మనం అసలు వివరాలకు వచ్చినట్లయితే ప్రభుత్వం ఈ నెలలోనే తల్లికి వందనం వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. లబ్ధాల ఖాతాల్లో ఈ డబ్బులైతే క్రెడిట్ అవ్వబోతున్నాయి ఈ నెలలోనే. అయితే ఈ మేరకు తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఈ పథకానికి సంబంధించిన అర్హులైన లబ్ధాల వివరాలపైన ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందట. బడ్జెట్లో కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం నిధులు కేటాయించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నెల 12వ తేదీన అంటే అన్ని పాఠశాలలో తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలోనే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలంటే అర్హులైన వాళ్ళు ఈ 2 ముఖ్యమైన లింకింగ్ ప్రాసెస్ అయితే తప్పనిసరిగా పూర్తి చేయాలని పలుమార్లు అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అర్హులైన లబ్ధాలు తమ బ్యాంక్ ఖాతాలో ఆధార్ నెంబర్తో లింక్ చేయాలట. అలాగే లబ్ధాలు బ్యాంక్ ఖాతాలో ఎన్పిసిఐ లింక్తో చేయాలని ఇప్పటికే అధికారులు సూచించారు. ఈ ఏడాది స్కూల్కి వెళ్ళిపోతున్న ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో తల్లికి వందనం నిధులు జమ కానున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం అంచనా వేసిన లెక్కల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపుగా 81 లక్షల మంది పైగా విద్యార్థులు చదువుతున్నట్టు సమాచారం అయితే అందింది. వీళ్ళందరిలో 69.16 లక్షల మంది ప్రాథమికంగా తల్లికి వందనం పథకానికి అర్హులుగా విద్యాశాఖ అధికారులు తేల్చినట్లు తెలుస్తుంది. అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి దాదాపు 10,300 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. అలాగే విద్యార్థులందరికీ తప్పనిసరిగా 75% అయితే హాజరు నిబంధన కొనసాగుతుంది. ఇది ఉంటేనే మీకు వస్తుంది. అందుకోసం ఇక్కడ చూడొచ్చు 81 లక్షల మంది చదివితే అందులో 69.16 లక్షల మందే ఎంపికయ్యారనమాట. కాబట్టి ఈ బడ్జెట్లో ఈ విధంగా మనకైతే కసరత్తు జరుగుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన మార్గదర్శకాలు కూడా సమీక్షిస్తున్నారు గత ప్రభుత్వం. ఈ పథకం ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కానీ తెల్ల రేషన్ కార్డు లేని వారికి కానీ అలాగే 3 యూనిట్ల ఏదైతే 300 యూనిట్లు ఉంటుందో ఆ విద్యుత్ వినియోగించే వారికి కారు ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా మనకైతే రాదు. 1000 చదరపు అడుగుల స్థలం కలిగి ఉన్న వారికి కూడా అందరం లేదని తెలుస్తుంది. గతంలో విద్యుత్ వినియోగం కారు వంటి నిబంధనలు కూడా వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వాటికి మినహాయింపు ఇస్తారా లేదని తెలియాల్సి ఉంది. అలాగైతే చాలా మందికి అయితే ఈ పథకం దక్కుతుంది కూడా. చూద్దాం మరి ఈ నెలలో డబ్బులు వస్తున్నాయి. ఖచ్చితంగా 75% హాజరు ఉందా లేదా చూడండి. ఎన్పిసిఐ లింక్ చూసుకోండి. ఆధార్తో బ్యాంక్ కార్డు లింక్ అయితే లేదా చూసుకోండి. ఇవన్నీ ఉంటేనే ఖచ్చితంగా మీకు అయితే డబ్బులు అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ వీడియో జై హింద్.